హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ మొదటి రాత్రి. ఇక కథలోకి వెళితే అది ఒక విశాలమైన గది. ఆ గది నిండా మల్లెపూల గుబాళింపు, గులాబీ రేకులతో అలంకరించబడిన పడక. గది మూలల్లో వెలుగుతున్న సుగంధభరితమైన కొవ్వొత్తులు, గాలికి సుతారంగా కదులుతున్న కిటికీ తెరలు. ఆ గది వాతావరణం అంతా ఒక కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. ఆ గది మధ్యలో ఎర్రటి పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో, తలలో బరువైన మల్లెపూల దండలతో తలదించుకొని కూర్చుంది కావ్య. కావ్య అందమైన, అమాయకమైన మధ్యతరగతి అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు పెళ్లి గురించి, భర్త గురించి ఎన్ని కలలు కంటారో కావ్య కూడా అన్నే కలలు కంది. తను అడుగుపెట్టబోయే కొత్త ఇల్లు, తను మహారాణిలా చూసుకునే భర్త, ఇవే ఆమె ఆలోచనల నిండా ఉండేవి. ఆమె కలలకు తగ్గట్టుగానే పెద్దలు విక్రమ్తో సంబంధం నిశ్చయించారు. విక్రమ్ నగరంలో పేరు మోసిన వ్యాపారవేత్త. చూడ్డానికి అచ్చు సినిమా హీరోలా ఉంటాడు. ఆస్తిపాస్తులు, హోదా దేనికి తక్కువ లేదు. కావ్య లాంటి ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయికి విక్రమ్ లాంటి కోటీశ్వరుడు భర్తగా రావడం చూసి చుట్టుపక్కల వారంతా కావ్య ఎంత అదృష్టవంతురాలో, రాజకుమారుడు లాంటి మొగుడు దొరికాడు అని పొగడని వారు లేరు. ఆ మాటలు విన్నప్పుడల్లా కావ్య మనసు ఆనందంతో గాల్లో తేలిపోయేది. పెళ్లి చూపుల రోజు విక్రమ్ ఎక్కువగా మాట్లాడలేదు. తల దించుకొని ఒకే ఒక్కసారి కావ్యను చూశాడు. నాకు ఈ పెళ్లి ఇష్టమే అని ఒకే ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మౌనాన్ని కావ్య అతని హుందాతనంగా భావించింది. పెళ్లి పనుల హడావిడిలో విక్రమ్తో మాట్లాడే అవకాశం కూడా ఆమెకు పెద్దగా దొరకలేదు. ఫోన్లు, మెసేజ్లు కూడా తక్కువే. పెద్దరికం, బాధ్యతలు ఉన్నవాడు కదా, పైగా వ్యాపార పనుల్లో బిజీగా ఉండి ఉంటాడు. పెళ్లి తర్వాత తన పూర్తి సమయం నాకే కదా అని తనకు తానే సర్ది చెప్పుకుంది కావ్య. 3 రోజుల క్రితం అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది. వేద మంత్రాల సాక్షిగా వందలాది బంధువుల మధ్య విక్రమ్ ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణంలో కావ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కానీ ఆ తాళి కడుతున్న సమయంలో విక్రమ్ ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఒక రోబోలా తంతు ముగించాడు. ఫోటోగ్రాఫర్లు నవ్వమని ఎంత అడిగినా అతని పెదవులపై చిన్న చిరునవ్వు కూడా రాలేదు. పెళ్లి మండపంలో అందరూ విక్రమ్ గాంభీర్యాన్ని చూసి మెచ్చుకున్నారే తప్ప అతని కళ్ళల్లో ఉన్న శూన్యాన్ని ఎవ్వరూ గమనించలేదు. కావ్యతో సహా అప్పగింతల సమయంలో కావ్య తండ్రి విక్రమ్ చేతులు పట్టుకొని ఏడుస్తూ, నా కూతురు చాలా అమాయకురాలు బాబు, ప్రపంచం తెలియనిది, దాన్ని మీరే కంటికి రెప్పలా చూసుకోవాలి అని అన్నప్పుడు విక్రమ్ కేవలం తల ఊపాడు తప్ప ఒక్క మాట కూడా భరోసాగా చెప్పలేదు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న కావ్యకు ఆ క్షణం ఏదో తెలియని చిన్న భయం వేసింది. కానీ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాననే ఆతృతలో ఆ భయాన్ని పక్కకు నెట్టేసింది. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చింది. అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆచారాలన్నీ పూర్తయ్యాయి. ఆడపడుచులు ఆమెను ఆట పట్టిస్తూ శోభనం గదిలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. చేతిలో గోరువెచ్చని పాలు గ్లాసు పెట్టి రకరకాల జోకులు వేసి గదిలో నుంచి బయటకు వెళ్లారు. గదిలో ఇప్పుడు కావ్య ఒంటరిగా ఉంది. గడియారం ముళ్ళు టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తుంది. రాత్రి 11 గంటలు దాటుతుంది. కావ్య గుండె వేగం పెరిగింది. చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. భయం, సిగ్గు, ఆనందం, నిరీక్షణ అన్నీ కలగలిపి ఆమె మనసులో ఒక తుఫానులా రేగుతున్నాయి. తల దించుకొని చేతిలోని పాల గ్లాసు వైపు చూస్తూ విక్రమ్ ఎప్పుడు వస్తాడా అని ఆశగా ఎదురుచూస్తుంది. ఆయన రాగానే ఎలా పలకరించాలి? నాకెంత భయంగా ఉందో చెప్పాలా? ఆయన ఎలా స్పందిస్తాడు? ఇలా వందల ప్రశ్నలు ఆమె బుర్రలో మెదులుతున్నాయి. సరిగ్గా అప్పుడే బయట అడుగుల చప్పుడు వినిపించింది. కావ్య శ్వాస క్షణకాలం పాటు ఆగిపోయినట్లు అనిపించింది. డోర్ నాబ్ తిరిగిన శబ్దం. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టాడు విక్రమ్. తెల్లటి సిల్క్ కుర్తాలో ఉన్నాడు. అతను లోపలికి రాగానే గదిలో ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా స్తంభించిపోయినట్లు అనిపించింది. కావ్య నెమ్మదిగా తల ఎత్తి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కొత్త జీవితం మీద ఆశలు, తన భర్త మీద ప్రేమ తొణికిసలాడుతున్నాయి. ఆమె పెదవులపై సన్నటి చిరునవ్వు వికసించింది. కానీ ఆ చిరునవ్వు క్షణాల్లోనే మాయమైంది. కారణం, విక్రమ్ కళ్ళల్లో ఆమె ఆశించిన ప్రేమ లేదు, సిగ్గు లేదు, కనీసం ఒక కొత్త పెళ్ళికొడుకు ముఖంలో ఉండాల్సిన చిన్న సంతోషం కూడా లేదు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ చూపుల్లో కరడుగట్టిన మంచులాంటి శూన్యం, ఏదో తెలియని తీవ్రమైన కోపం, అసహ్యం కదలాడుతున్నాయి. కావ్యకు ఏమీ అర్థం కాలేదు. తను కలలు కన్నది వేరు, ఇప్పుడు చూస్తున్న దృశ్యం వేరు. బహుశా తన భ్రమేమో అని మళ్ళీ నవ్వడానికి ప్రయత్నించింది. ఏవండి అంటూ వణుకుతున్న స్వరంతో పిలవబోయింది. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కనీసం ఆమెను ఒక మనిషిలా కూడా చూడలేదు. వేగంగా ముందుకు నడిచాడు. అతని అడుగుల వేగానికి, ముఖంలో ఉన్న క్రోధానికి కావ్య గుండెల్లో దడ మొదలైంది. ఆమె చేతిలోని పాల గ్లాసును విక్రమ్ ఒక్క ఉదుటున లాక్కున్నాడు. పాలు కొద్దిగా ఆమె చీర మీద, చేతుల మీద పడ్డాయి. ఆ గ్లాసును పక్కన ఉన్న టేబుల్ మీద విసిరేసినట్లుగా పెట్టాడు. కావ్య భయంతో వెనక్కి తగ్గింది. విక్రమ్ ఏమైంది అని అడిగేలోపే విక్రమ్ ఆమె 2 భుజాలను తన బలమైన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టులో ఎంత కసి ఉందంటే కావ్యకు నొప్పితో కళ్ళు వెంబడి కన్నీళ్లు వచ్చాయి. కనీసం ఆమె కళ్ళలోకి కూడా చూడకుండా, ఒక్క మాట కూడా ఉచ్చరించకుండా ఆమెను ఒక్కసారిగా మంచం మీదకు వెనక్కి నెట్టేశాడు. పూలతో అలంకరించబడిన ఆ మంచం మీద కావ్య భయంతో ముడుచుకుపోయింది. ఆమె తలలో ఉన్న మల్లెపూల దండ ఒకటి తెగి కింద పడింది. ఆమె కళ్ళల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నంత భయం. అసలు ఏం జరుగుతుంది? తను ప్రాణంగా ప్రేమించాలనుకున్న భర్త మొదటి రాత్రి రోజు తనతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అతనిలో ఎందుకింత కోపం? మంచం మీద భయంతో వణికిపోతూ పడి ఉన్న కావ్య వైపు విక్రమ్ తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు. మంచం మీద భయంతో ముడుచుకుపోయిన కావ్య శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయినట్లుగా అలాగే ఉండిపోయింది. గదిలో అంతవరకు ఉన్న సుగంధం ఇప్పుడు ఆమెకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. గాలికి రెపరెపలాడుతున్న కొవ్వొత్తుల వెలుతురులో విక్రమ్ ముఖం మరింత కఠినంగా, అంతుచిక్కని విధంగా కనిపిస్తుంది. ఒక్క క్షణం గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. కావ్య గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తుంది. కింద పడిన పాల గ్లాసు పగిలిపోలేదు, కానీ అందులోని పాల మాత్రం నేల మీద ఒక తెల్లటి మరకలా వ్యాపించాయి. సరిగ్గా ఆమె కలల్లాగే. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. విక్రమ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక ఆమె బుర్ర మొద్దుబారిపోయింది. నేనేమైనా తప్పు చేశానా? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని తనను తాను ప్రశ్నించుకుంది. కానీ సమాధానం దొరకలేదు. నెమ్మదిగా వణుకుతున్న చేతులతో తన చీరను సరిచేసుకుంటూ మంచం మీద నుంచి లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది కావ్య. విక్రమ్ ఆమెను అలాగే తీక్షణంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఆమె పట్ల కనీస జాలి లేదు. కావ్య నెమ్మదిగా తల ఎత్తి గొంతులో అడ్డుపడుతున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ, విక్రమ్ ఏమైంది? నేనేమైనా అని మాట పూర్తి చేయకముందే విక్రమ్ గొంతు గదిలో ప్రతిధ్వనించింది. ష్! ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. విక్రమ్ స్వరంలో ఏ అరుపులు లేవు, కానీ ఆ గొంతులోని చల్లదనం కావ్య వెన్నులో వణుకు పుట్టించింది. అది కోపం కంటే కూడా తీవ్రమైన నిర్లక్ష్యం. అతను తన కుర్తా బటన్స్ నెమ్మదిగా విప్పుతూ అద్దం ముందు నిలబడిన తనను తాను చూసుకున్నాడు. కావ్య వైపు కనీసం తిరిగి చూడకుండానే మాట్లాడడం మొదలుపెట్టాడు. నీకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ పెళ్ళి, ఈ అలంకరణలు, ఈ హడావిడి ఇవన్నీ కేవలం బయటి ప్రపంచం కోసం, నా కుటుంబం పరువు కోసం మాత్రమే. అంతకు మించి ఈ పెళ్ళికి నా దృష్టిలో ఎలాంటి విలువ లేదు. ఆ మాటలు వినగానే కావ్య గుండె ముక్కలైంది. చెవుల్లో ఎవరో సీసం కరిగించి పోసినట్లు అనిపించింది. కానీ పెళ్లి చూపుల్లో మీరే కదా? కావ్య ఏడుస్తూ అడగబోయింది. వెంటనే విక్రమ్ వెనక్కి తిరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. అవును, నేనే ఒప్పుకున్నాను. మా తాతయ్య ప్రాణాల మీద పెట్టుకొని అడిగితే కాదనలేక తలూపాను. అంతే తప్ప నీ మీద ప్రేమ పుట్టి కాదు. నీతో జీవితం పంచుకోవాలని కాదు. నా మనసులో నీకు ఎలాంటి స్థానమూ లేదు. ఈ గది దాటితే నువ్వు మా ఇంటి కోడలివి, నా భార్యవి. అందరి ముందు మనం ఒక ఆదర్శ దంపతుల్లా నటించాలి. కానీ ఈ గదిలో, ఈ 4 గోడల మధ్య నువ్వు నాకు ఎవ్వరూ కాదు. నా వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టే హక్కు నీకు లేదు. నా నుండి ఒక భర్త ప్రేమను, ఆప్యాయతను ఆశించడం ఇప్పుడే మానేయ్. ఆ మాటలకు కావ్యకు ఊపిరి ఆగినంత పనయింది. చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఒక ఆడపిల్ల జీవితంలో ఇదెంతటి ఘోరమైన శిక్ష! తన జీవితకాలం తోడుంటాడని నమ్మిన భర్త పెళ్ళైన కొన్ని గంటలకే తనను పరాయిదాన్ని చేస్తూ మాట్లాడుతుంటే ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె ఏడుపు గది దాటి బయటకు వెళ్లకుండా తన చీర కొంగును నోటికి అడ్డు పెట్టుకుంది. విక్రమ్ ఆమె ఏడుపును కనీసం పట్టించుకోలేదు. అల్మారాలో నుంచి ఒక దిండు దుప్పటి తీసుకున్నాడు. గదిలో ఉన్న సోఫా వైపు నడుస్తూ, ఇంకో విషయం, నా వస్తువులను ముట్టుకోవడం, నన్ను ప్రశ్నించడం లాంటివి చేయొద్దు. నీ మా నాన్న నువ్వు ఉండు, నా మా నాన్న నన్ను ఉండనివ్వు. రేపొద్దున ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం ఏమి జరగనట్లు సంతోషంగా నటించు. అర్థమైందా అని ఖచ్చితంగా చెప్పాడు. సోఫాలో పడుకొని గదిలోని ప్రధాన లైట్లు ఆర్పేశాడు. కేవలం కిటికీలో నుంచి వస్తున్న వెన్నెల మాత్రమే ఆ గదిలో మిగిలింది.
కావ్య ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. తన జీవితం ఒక అందమైన బందీఖానాగా మారిపోయిందని. ఆ రాత్రి కావ్యకు నిద్ర పట్టలేదు. పూలతో అలంకరించబడిన ఆ పెద్ద మంచం ఆమెకు ముళ్ళ పాన్పులా అనిపించింది. ఒక పక్క తండ్రి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నా కూతురు చాలా అమాయకురాలు బాబు. దాన్ని మీరే కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆ మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆమె గుండె బరువెక్కిపోతుంది. నాన్నకు ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా? ఒకవేళ నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే నా కుటుంబం పరువు ఏమవుతుంది? సమాజం నన్ను, నా తల్లిదండ్రులను బతకనిస్తుందా? ఇలాంటి ఆలోచనలు ఆమె బుర్రను తొలిచేస్తున్నాయి. ఒక మధ్యతరగతి అమ్మాయిగా పెళ్ళి అంటే ఒక నమ్మకం, ఒక బాధ్యత అని పెరిగిన కావ్యకు విక్రమ్ చేసిన మోసం జీర్ణించుకోలేకుండా ఉంది. అసలు విక్రమ్కు ఎందుకు ఈ పెళ్ళి ఇష్టం లేదు? తన మనసులో వేరే ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆ విషయం పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకు తన గొంతు కోసాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానం చెప్పాల్సిన వాడు సోఫాలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రాత్రి గడుస్తుంది. గడియారం ముళ్ళు 2, 3, 4 దాటుతుంది. కావ్య కన్నీళ్లు ఆరలేదు. ఆమె కళ్ళల్లో భయం పోయి ఇప్పుడు నెమ్మదిగా ఒక రకమైన శూన్యం ఆవరిస్తోంది. కిటికీలో నుంచి చూస్తుంటే తెల్లవారుసామున మంచు కురుస్తుంది. ఆ చలికి కావ్య వణికిపోతుంది. కానీ దుప్పటి కప్పుకునే ఓపిక కూడా ఆమెకు లేదు. ఉదయం 5 గంటలయ్యింది. సూర్యోదయపు వెలుతురు గదిలోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది. విక్రమ్ నిద్రలేచాడు. తన దుప్పటిని మడత పెట్టి పక్కన పెట్టాడు. మంచం మీద గోడకు ఆనుకుని మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని కూర్చున్న కావ్య వైపు ఒకసారి చూశాడు. రాత్రంతా ఏడవడం వల్ల ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ముఖంలో కల తప్పింది. తలలో పూలు వాడిపోయాయి. అతను ఆమెను చూసి ఏమాత్రం చలించలేదు. లేచి ముఖం కడుక్కో, కింద అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. ఏడుపు ముఖంతో కిందకు వెళ్ళి నా మూడు పాడు చేయకు, నేను చెప్పినట్లు నటించడం మర్చిపోవద్దు అని మొరటుగా చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. కావ్య అలాగే కూర్చుండిపోయింది. ఒక కొత్త కోడలిగా ఉదయాన్నే లేచి భర్త పాదాలకు నమస్కరించి అత్తమామల ఆశీర్వాదం తీసుకోవాలని కలలు కంది. కానీ ఇప్పుడు ముఖానికి రంగు వేసుకొని నటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె నెమ్మదిగా లేచి అద్దం ముందు నిలబడింది. అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకుంది. నూతన వధువులా మెరిసిపోవలసిన ముఖం కన్నీటి చారికలతో పాలిపోయి ఉంది. ఆమె కళ్ళు తుడుచుకుంది. లోపల ఎంత బాధ ఉన్నా బయట నవ్వుతూ కనపడాలి. తన కన్నీళ్లను చూసి తన పుట్టింటి వారు బాధపడకూడదు. ఈ యుద్ధం తనది, తన ఒక్కరిది. విక్రమ్ బాత్రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. చేతికి వాచ్ పెట్టుకుంటూ ఇంకా రెడీ అవ్వలేదా, త్వరగా కిందకురా అంటూ తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. కనీసం ఆమె ఎలా ఉందో అని ఒక్కసారి కూడా చూడలేదు. కావ్య తలుపు వైపు చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తన కన్నీళ్లను తుడుచుకొని ముఖం కడుక్కొని కొత్త చీర కట్టుకుంది. కళ్ళల్లోని ఎరుపును దాచడానికి కాటుక పెట్టుకుంది. ముఖం మీద బలవంతంగా ఒక చిరునవ్వును అద్దుకుంది. ఈ నాటక జీవితం ఎన్ని రోజులో ఆమెకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. విక్రమ్ అనే ఆ కఠిన శిల వెనక ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఈ బంధంలో తను గెలవగలదో లేదో తెలియదు, కానీ తను అంత సులభంగా ఓడిపోకూడదు అని నిర్ణయించుకుంది. గది తలుపు తెరుచుకుని నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకు వెళ్ళడం ప్రారంభించింది కావ్య. తన కొత్త జీవితంలో ఎదురు కాబోయే ప్రశ్నలకు, అవమానానికి సిద్ధమవుతూ. బరువైన హృదయంతో, భయంతో వణికిపోతున్న అడుగులతో కావ్య నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకు రాసాగింది. విశాలమైన ఆ ఇంటి హాలు అప్పుడే ఉదయం వెలుతురులతో నిండిపోయి ఉంది. పెళ్లి కోసం చేసిన పూల అలంకరణలు ఇంకా తీయలేకపోవడంతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. బంధువుల కోలాహలం, పనివాళ్ల హడావిడి, వంటింట్లో నుంచి వస్తున్న ఫిల్టర్ కాఫీ వాసన అన్నీ ఒక సంపూర్ణమైన సంతోషకరమైన కుటుంబానికి ప్రతీకాల్లా ఉన్నాయి. కానీ ఆ ఇంటి కోడలి మనసులో మాత్రం ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుందని ఎవరికీ తెలియదు. కావ్య మెట్లు దిగి రావడం చూసిన విక్రమ్ తల్లి కనకదుర్గ గారు చిరునవ్వుతో ఎదురెళ్లారు. రామ్మ కావ్య, రాత్రి సుఖంగా నిద్ర పట్టిందా? కొత్త చోటు కదా, ఏమైనా ఇబ్బంది అనిపించిందా అని ఎంతో ఆప్యాయంగా అడిగారు. ఆ మాట వినగానే కావ్య గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించింది. రాత్రి గదిలో జరిగిన అవమానం, విక్రమ్ అన్న కఠినమైన మాటలు, తాను కార్చిన కన్నీళ్లు అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడాయి. కానీ తన కన్నీళ్ల వల్ల ఈ పచ్చని కుటుంబంలో చిచ్చు రేగకూడదని, తన తల్లిదండ్రుల పరువు పోకూడదని మనసులోని గట్టిగా నిర్ణయించుకుంది.
ఏం లేదత్తయ్య, చాలా బాగా నిద్రపట్టింది అని పెదవుల మీద బలవంతంగా ఒక చిరునవ్వును అద్దుకొని అబద్ధం చెప్పింది. అదిగో మన కొత్త పెళ్లి కూతురు వచ్చేసింది అంటూ సోఫాలో దినపత్రిక చదువుతున్న విక్రమ్ తాతయ్య రామచంద్రరావు గారు ఉత్సాహంగా అన్నారు. ఆయన కళ్ళల్లో తన మనవడి పెళ్లి జరిగిందన్న ఆనందం, కోడలిని చూసుకొని మురిసిపోతున్న సంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కావ్య వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన ఆమెను నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా ఉండాలని దీవించారు. ఆ దీవెన వినగానే కావ్య మనసులో సన్నటి నెత్తురు చుక్క కారినట్లు అనిపించింది. సరిగ్గా అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి విక్రమ్ గొంతు వినిపించింది. కావ్య, ఇటురా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆ గొంతు వినగానే కావ్య ఉలిక్కిపడింది. రాత్రి అంతా రాక్షసంగా ప్రవర్తించిన వాడు ఇప్పుడు ఇంత మృదువుగా పిలుస్తుండేసరికి ఆమెకు ఏమీ అర్థం కాలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. విక్రమ్ తన పక్కనే ఉన్న కుర్చీని లాగి ఆమెను కూర్చోమన్నాడు. ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ నాటకం. అతని కళ్ళల్లో ఇప్పుడు రాత్రి ఉన్న కోపం లేదు, శూన్యము లేదు. పగలుపూట ఒక కొత్త విక్రమ్ కనిపిస్తున్నాడు. చుట్టూ ఉన్న బంధువుల ముందు అతను ప్రదర్శిస్తున్న నాటకం చూసి కావ్యకు మతిపోయినంత పనైంది. తానే స్వయంగా కావ్య ప్లేట్లో వేడి వేడి ఇడ్లీలు వడ్డించాడు. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకో కావ్య, నీకు ఇష్టం కదా అంటూ ఆమె వైపు ఎంతో ప్రేమగా చూస్తూ అన్నాడు. ఆమెకు ఏమైనా కావాలేమో అని కంటికి రెప్పలా చూసుకున్నట్లుగా అందరి ముందు ప్రవర్తించాడు. ఆ ప్రవర్తనకు చుట్టుపక్కన ఉన్న ఆడపడుచులు, బంధువులు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. చూడు విక్రమ్ ఎంత మారిపోయాడో. నిన్నటి వరకు ఆఫీస్ మీటింగ్స్ అంటూ తిరిగేవాడు ఇవాళ పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. కావ్య నిజంగా అదృష్టవంతురాలు అని అనుకోవడం కావ్య చెవున పడింది. ఆ మాటలు వింటుంటే కావ్యకు లోపల వాంతి వచ్చినంత పనైంది. ఒక మనిషి ఇంత దారుణంగా, ఇంత సహజంగా ఎలా నటించగలడు? రెండు ముఖాలున్న ఈ రాక్షసుడితో తను జీవితం ఎలా పంచుకోవాలి అని ఆమె గుండె తల్లడిల్లిపోయింది. విక్రమ్ వడ్డించిన ఆహారం ఆమె గొంతు దిగలేదు. కానీ తాతయ్య గారి సంతోషం కోసం ఆమె కూడా తన నటనను ప్రారంభించింది. విక్రమ్ వడ్డిస్తుంటే సిగ్గుపడుతున్నట్లుగా తలదించుకొని కన్నీళ్లను కప్పిపుంచుకుంది. సాంప్రదాయపు ఆటలు, గుండె కోతలు, అల్పాహారం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్ళి తర్వాత ఆడే సాంప్రదాయ ఆట కోసం హాల్లో సమావేశమయ్యారు. ఒక పెద్ద వెండి గిన్నెలో పాలు, నీళ్లు, గులాబీ రేకులు వేసి అందులో విక్రమ్, కావ్యల ఉంగరాలు వేశారు. ఎవరు ముందు ఉంగరం తీస్తే వారిదే జీవితాంతం పై చెయ్యి అంటూ బంధువులు చప్పట్లు కొడుతూ ఆటను ప్రారంభించారు. విక్రమ్, కావ్య ఒకరినొకరు ఎదురుగా కూర్చున్నారు. విక్రమ్ ముఖంలో అదే చిరునవ్వు. కావ్య చేతులు వణుకుతున్నాయి. సరే స్టార్ట్ అని ఒక ఆడపడుచు చెప్పగానే ఇద్దరు తమ చేతులను ఆ పాల గిన్నెలోకి దూర్చారు. పాల అడుగున కావ్య చేతికి విక్రమ్ చేయి తగిలింది. ఉంగరం వెతుకుతున్న నేపథ్యంలో విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. బయటకు చూస్తున్న వాళ్ళకి అది ఆటలో భాగంగా అనిపిస్తుంది. కానీ ఆ పట్టులో ఉన్న ఒత్తిడికి కావ్య చెయ్యి ఎముకలు విరుగుతున్నంత నొప్పి పుట్టింది. ఆమె ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూసింది. అతను కెమెరాల వైపు చూస్తూ అందమైన చిరునవ్వు అందిస్తున్నాడు. ఆ చిరునవ్వు అలాగే ఉంచి కావ్య వైపు కొద్దిగా వంగి ఆమె చెవి దగ్గర నెమ్మదిగా గుసగుసలాడాడు. నవ్వు కావ్య, ముఖం అలా పెట్టావంటే తాతయ్యకు అనుమానం వస్తుంది. నా ఇంట్లో నేను గీసిన గీత దాటాలని చూసినా, నీ బాధను ఇతరుల ముందు ప్రదర్శించాలని చూసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కీప్ స్మైలింగ్. ఆ మాటకు కావ్య వెన్నులో చలి పుట్టింది. కన్నీళ్లు రాబోతుంటే తనను తాను నిగ్రహించుకుని పెదవులను బిగించి నవ్వింది. ఆ ఆటలో విక్రమ్ కావాలనే ఆమెను గెలిపించాడు. ఉంగరం కావ్య చేతికి చిక్కగానే హాలు మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. చూసావా, మా కోడలు ఇంటికి రాగానే పెత్తనం తీసుకుంది అని కనకదుర్గ గారు ఆనందంగా అన్నారు. ఆ మాటకు కావ్య మనసులోనే కుమిలిపోయింది. నాకు అధికారం వద్దు, కనీసం మనిషిగా బతికే హక్కు ఇస్తే చాలు అని మౌనంగా రోదించింది. మధ్యాహ్నం అయ్యేసరికి బంధువులంతా నెమ్మదిగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లు కొద్దిగా ప్రశాంతంగా మారింది. విక్రమ్, నాకు ఆఫీస్ పని కొంచెం ఉంది, అర్జెంట్ మెయిల్స్ చెక్ చేసుకోవాలి అని చెప్పి పైనున్న తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అత్తయ్య కనకదుర్గ గారు కావ్యకు ఇల్లంతా తిప్పి చూపించారు. వంటగది, పూజ గది, స్టోర్ రూమ్, పనివాళ్ళ వివరాలు అన్నీ ఓపికగా వివరించారు. కావ్య అన్నీ వింటుంది. కానీ ఆమె ధ్యాస అంతా విక్రమ్ మీదే ఉంది. అసలు ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? తాతయ్య కోసం పెళ్లి చేసుకున్నాడు సరే, కానీ నా మీద ఎందుకంత కోపం అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంది.
సాయంత్రం 4 గంటల సమయంలో కావ్య 2 కప్పుల కాఫీ తీసుకుని మెట్లు ఎక్కి విక్రమ్ ఉన్న స్టడీ రూమ్ వైపు వెళ్ళింది. స్టడీ రూమ్ తలుపు కొద్దిగా తెరిచి ఉంది. తలుపు నెట్టి లోపలికి వెళ్ళబోయిన కావ్య ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల విక్రమ్ ఎవరితోనో ఫోన్లో చాలా సీరియస్గా భావోద్వేగాలతో మాట్లాడుతున్నాడు. ఉదయం నుంచి చూసిన విక్రమ్కి ఇప్పుడున్న విక్రమ్కి చాలా తేడా ఉంది. అతని గొంతులో ఏదో తెలియని ఆవేదన ఉంది. డాక్టర్, తను ఎలా ఉంది ఇప్పుడు? నిన్న రాత్రి సరిగ్గా పడుకుందా? మందులు వేసుకుంటుందా అని ఆతృతగా అడిగాడు విక్రమ్. అవతల నుంచి డాక్టర్ ఏదో చెప్పాడు. అది వినగానే విక్రమ్ కళ్ళు తడిపడ్డాయి. ప్లీజ్ డాక్టర్, నాకెంత ఖర్చు అయినా పర్వాలేదు. ఆమెకు ప్రపంచంలో అత్యుత్తమ వైద్యం అందాలి. ముఖ్యంగా నా పెళ్లి జరిగిందన్న విషయం ఆమెకు ఏమాత్రం తెలియకూడదు. తను ఆ విషయాన్ని తట్టుకోలేదు. నా ప్రాణం పోయినా సరే తను బతకాలి, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. నన్ను నమ్మండి, నేను ఎప్పుడు తనను వదిలిపెట్టను అంటూ ఫోన్ పెట్టేశాడు. తలుపు వెనక నిలబడిన కావ్య చేతిలోని కాఫీ కప్పులు వణికాయి. లోపల జరుగుతున్న సంభాషణ వినగానే ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఆమెవరు? విక్రమ్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఆసుపత్రిలో ఉన్న ఆ అమ్మాయి కోసం విక్రమ్ ఎందుకు ఇంతలా తల్లడిల్లిపోతున్నాడు? తను అంతలా ప్రేమించిన ఒక అమ్మాయి ఉండగా తాతయ్య బలవంతం చేశాడని తన జీవితాన్ని ఎందుకు బలి చేశాడు? ఆ అమ్మాయికి విక్రమ్ పెళ్లి విషయం తెలిస్తే ఏమవుతుంది? కావ్యకు ఎన్నో ప్రశ్నలు, కానీ ఏ ఒక్కదానికి సమాధానం దొరకలేదు. శబ్దం చేయకుండా నెమ్మదిగా అక్కడి నుంచి వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చేసింది. ఆ రోజు ఆమెకు ఒకటి స్పష్టమైంది. విక్రమ్ కేవలం ఒక క్రూరుడు మాత్రమే కాదు, అతని గతం నిండా ఒక పెద్ద విషాదం దాగి ఉంది. తన పట్ల అతను చూపిస్తున్న కోపానికి కారణం అతనెవరో కాదు, ఆసుపత్రిలో ఉన్న ఆ అపరిచిత అమ్మాయే. రాత్రి 10 గంటలయ్యింది. మళ్ళీ అదే గది, మళ్ళీ అదే వాతావరణం. కావ్య తలుపు వేసి లోపలికి వచ్చేసరికి విక్రమ్ అప్పటికే తన కుర్తా విప్పేసి నైట్ డ్రెస్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నాడు. ఉదయం అందరి ముందు పెదవులపై ఉన్న ఆ నవ్వుల ముసుగు ఇప్పుడు లేదు. మళ్ళీ ఆ కఠినమైన ముఖ కవలికలు. కావ్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మంచం మీద కూర్చుంది. నిన్నటి భయం ఇవాళ ఆమెలో లేదు. ఒక రకమైన తెగింపు వచ్చింది. తన జీవితం ఎటు వెళ్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఆమెకు ఉంది. గదిలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె గొంతు పెగిలింది. నేనొకటి అడగవచ్చా? విక్రమ్ ల్యాప్టాప్ పై నుంచి చూపు తిప్పుకోకుండానే తన టైమింగ్ ఆపకుండా కటువుగా అన్నాడు. నీకు ఆ పర్మిషన్ లేదని నిన్నే చెప్పాను, కానీ కావ్య ఆగలేదు. మీరు ఎవరినో ప్రాణంగా ప్రేమిస్తున్నారు కదా, మరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు? మీరు ప్రేమించిన అమ్మాయి ఆసుపత్రిలో ఉంటే ఇక్కడ ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారు? మీ తాతయ్య కోసం మీ జీవితాన్ని, అలాగే ఏ పాపము ఎరగని నా జీవితాన్ని ఎందుకు బలి చేశారు? ఆ మాటలు వినగానే విక్రమ్ చేతులు కీబోర్డ్ మీద ఆగిపోయాయి. గదిలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అతను ల్యాప్టాప్ను టేబుల్ మీద విసిరేసినట్లు పెట్టి కోపంగా లేచి కావ్య వైపు వేగంగా అడుగులు వేశాడు. అతని కళ్ళల్లో రక్తం చిమ్మినట్లు ఎర్రగా ఉన్నాయి. అతను కావ్య దగ్గరకు వచ్చి ఆమె ముఖానికి చాలా దగ్గరగా వంగి పళ్ళు కొరుకుతూ అన్నాడు. నా గతం గురించి ఆరా తీసే ప్రయత్నం చేశావంటే నీకు దక్కేది కేవలం భయం మాత్రమే. ఆమె పేరు నీ నోటి నుంచి రాకూడదు. నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే నేను ఎంతకైనా తెగిస్తాను. నా తాతయ్య బతికి ఉన్నంత వరకే ఈ పెళ్ళికి ఆయుష్. ఆ తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో అర్థమైందా? మళ్ళీ ఈ ప్రస్తావన వస్తే నువ్వు ఈ ఇంట్లో కాదు కదా, ఎక్కడా ఉండలేవు. విక్రమ్ వార్నింగ్ ఇచ్చి లైట్స్ ఆపేసి తన సోఫా మీద పడుకున్నాడు. చీకట్లో కావ్య కళ్ళ వెంబడి ధారగా నీళ్లు కారుతున్నాయి. విక్రమ్ గతం చాలా లోతైనది, చాలా ప్రమాదకరమైనది అని ఆమెకు అర్థమైంది. కానీ తను కూడా ఓడిపోవడానికి సిద్ధంగా లేదు. ఈ బంధంలో ప్రేమ దొరకకపోవచ్చు, కానీ తన ఉనికిని కోల్పోకూడదని ఆమె నిర్ణయించుకుంది. విక్రమ్ మనసులో ఉన్న ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఆ చీకటి గదిలోని ఒక నిశ్శబ్ద పోరాటానికి సిద్ధమైంది కావ్య. రాత్రి జరిగిన సంఘటన కావ్య మనసులో చెరగని ముద్ర వేసింది. నా తాతయ్య బతికి ఉన్నంత వరకే ఈ పెళ్లికి ఆయుష్. ఆ తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో. విక్రమ్ అన్న ఈ మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అంటే తన మాంగళ్యానికి, తన వైవాహిక జీవితానికి ఒక గడువు ఉందన్న మాట. ఎంత భయంకరమైన నిజం ఉంది. తాతయ్య ప్రాణాలు కోల్పోయిన మరుక్షణం తనను ఈ ఇంటి నుంచి గెంటేస్తాడని విక్రమ్ పరోక్షంగా చెప్పేశాడు.
తెల్లవారుజామున 4 గంటలకి కావ్యకు మెలకువ వచ్చింది. సోఫాలో ముడుచుకొని పడుకున్న విక్రమ్ వైపు చూసింది. నిద్రలో అతని ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో పగలు ఆ ముఖంలో కనిపించే కోపం, క్రోధం ఇప్పుడు లేవు. బహుశా ఆసుపత్రిలో ఉన్న ఆ అమ్మాయికి సంబంధించిన కలలు కంటున్నాడేమో. కావ్యకు ఒక్క క్షణం విక్రమ్ మీద జాలి వేసింది. మరో క్షణం తన దుస్థితిని తలుచుకొని కోపం వచ్చింది. నేనేం పాపం చేశాను? నా తండ్రి పేదరికమా నేను చేసిన తప్పు? నా జీవితంతో ఆడుకునే హక్కు ఇతనికి ఎవరు ఇచ్చారు అని మనసులోనే కుమిలిపోతూ నెమ్మదిగా మంచం దిగింది. ఈ ఇంట్లో తన పోరాటం ఒంటరిది, ఎవరికి చెప్పుకోలేనిది. కిందకు వెళ్ళి స్నానం చేసి పట్టుచీర కట్టుకొని నుదుట కుంకుమ పెట్టుకొని దేవుడి గదిలో దీపం వెలిగించింది కావ్య. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు ఆమె వెనక ఎవరో వచ్చి నిలబడిన అలికిడి అయింది. వెనక్కి తిరిగి చూస్తే తాతయ్య రామచంద్రరావు గారు నిలబడి ఉన్నారు. ఆయన ముఖంలో ప్రశాంతత, కావ్య పట్ల ఒక తండ్రికి ఉండే వాత్సల్యం ఉన్నాయి. దీర్ఘ సుమంగళి భవ అమ్మ అంటూ ఆశీర్వదించారు. ఉదయాన్నే లేచి ఇల్లంతా చక్కబెట్టి దేవుడికి దీపం పెట్టే కోడలు రావడం ఈ ఇంటి అదృష్టం కావ్య. విక్రమ్ గాడికి సరైన జోడివి నువ్వు. ఆ మాటలు వినగానే కావ్య మనసు కలుక్కుమంది. తాతయ్య, మీరు నిజం తెలిస్తే ఈ మాట అనరు. మీ మనవడు నన్ను కేవలం మీకోసం ఒక అబద్ధపు బంధంలో బంధించాడు అని అరిచి చెప్పాలనిపించింది. కానీ ఆయన వణుకుతున్న చేతులు, ముడతలు పడిన ముఖం చూసి ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆమెకు గుండె జబ్బు ఉందని అత్తయ్య నిన్ననే చెప్పింది. ఏదైనా చిన్నపాటి షాక్ తగిలినా ఆయన ప్రాణాలకే ప్రమాదం. బహుశా విక్రమ్ భయపడింది కూడా ఇదేనేమో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? కొత్త ఇల్లు కదా, అలవాటు పడ్డానికి కొద్దిగా సమయం పడుతుంది. మా వాడికి కోపం ఎక్కువ, కానీ మనసు వెన్న. వాడిని నువ్వే అర్థం చేసుకోవాలి అని నవ్వుతూ హాల్లోని ఈజీ చైర్లో కూర్చున్నాడు తాతయ్య. కావ్య ఆయనకు వేడి వేడి ఫిల్టర్ కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చింది. కాఫీ తాగుతూ తాతయ్య గతం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. విక్రమ్ ఎప్పుడు ఇలా సైలెంట్గా ఉండేవాడు కాదు కావ్య. చిన్నప్పుడు ఇల్లంతా అల్లరి చేస్తూ తిరిగేవాడు. కాలేజీ రోజుల్లో అయితే వాడి స్నేహితుల గోలతో ఇల్లు మారు మోగిపోయేది. కానీ ఒక 3 ఏళ్ల క్రితం వాడి జీవితంలో ఏదో జరిగింది. వాడి నవ్వు మాయమైంది. ఎప్పుడు ఒంటరిగా ఉండడం, పనిలో పడిపోవడం మొదలుపెట్టాడు. వాడిలో మళ్ళీ ఆ పాత సంతోషం చూడాలని నేను పట్టుబట్టి ఈ పెళ్లి చేశాను. నీ రాకతో వాడి జీవితంలో మళ్ళీ వసంతం వస్తుందని నా నమ్మకం. కావ్య మౌనంగా వింటుంది. ఆ 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఏంటి? అప్పుడే ఆ అమ్మాయి విక్రమ్ జీవితంలోకి వచ్చిందా? లేక ఆ అమ్మాయికి యాక్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగి ఆసుపత్రి పాలయ్యిందా? ప్రశ్నలు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఉదయం 8 గంటలకు విక్రమ్ కిందకు వచ్చాడు. ముదరు నీలం రంగు సూట్లో ఎంతో హుందాగా ఉన్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. కనకదుర్గ గారు కావ్యను పిలిచారు. కావ్య, విక్రమ్కి లంచ్ బాక్స్ సర్దవా? వాడు బయట ఫుడ్స్ అస్సలు తినడు. ఇక నుంచి వాడి పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సర్దాను అత్తయ్య అంటూ కావ్య హాట్ బాక్స్ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. విక్రమ్ కావ్య వైపు ఒకసారి చూశాడు. ఆ చూపులో నిన్నటి రాత్రి ఇచ్చిన వార్నింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. అందరి ముందు పెళ్ళాంలాగా నటించు, కానీ హద్దులు మీరవద్దు అన్నట్లుగా ఉంది ఆ చూపు. నేను బయలుదేరుతున్నాను తాతయ్య అంటూ విక్రమ్ లేచాడు. అందరి ముందు కావ్య వైపు తిరిగి నవ్వుతూ, బాయ్ కావ్య, సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, టేక్ కేర్ అని చెప్పి బయటకు నడిచాడు. ఆ నటన చూసి కావ్యకు అసహ్యం వేసిన ఆమె కూడా చిరునవ్వుతో తల ఊపింది. విక్రమ్ కారు గేటు దాటి వెళ్ళగానే కావ్య పెద్దగా ఊపిరి పీల్చుకుంది. అతను ఇంట్లో ఉన్నంతసేపు ఆమెకు ఏదో తెలియని ఉక్కిరి బిక్కిరి వాతావరణం. మధ్యాహ్నం సమయం. అత్తయ్య గారు టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోయారు. పని వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. కావ్య మెట్లు ఎక్కి విక్రమ్ స్టడీ రూమ్ వైపు వెళ్ళింది. నిన్న తను ఆ గది బయట నుంచే ఫోన్ సంభాషణ వింది. ఈరోజు ఆ గదిలో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని ఒక బలమైన ఆశ. విక్రమ్ తన వస్తువులను ముట్టుకోవద్దని హెచ్చరించాడు. కానీ కావ్యకు ఇప్పుడు ఆ భయం లేదు. అసలు తను ఎవరితో పోరాడుతుందో తెలుసుకోకుండా ఈ ఇంట్లో ఒక అబద్ధపు జీవితం గడపడం ఆమెకు ఇష్టం లేదు. నెమ్మదిగా స్టడీ రూమ్ తలుపు తీసి లోపలికి అడుగుపెట్టింది. గది నిండా పుస్తకాలు, ఫైల్స్, ఒక పెద్ద టేబుల్, దాని మీద ల్యాప్టాప్ ఉన్నాయి. గోడల మీద కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఒక ఫోటో కూడా లేదు. కనీసం విక్రమ్ ఫోటో కానీ కుటుంబ సభ్యుల ఫోటో కానీ లేదు. అంతా చాలా ప్రొఫెషనల్గా ఉంది. టేబుల్ సొరగు తీసి చూసింది. అందులో కొన్ని
ఆఫీస్ డాక్యుమెంట్లు, బ్యాంక్ పేపర్లు ఉన్నాయి. 2 డ్రాయర్ లాగబోతే అది లాక్ చేసి ఉంది. కావ్యకు అనుమానం వచ్చింది. అందులో ఏముంటుంది? కీస్ ఎక్కడైనా ఉన్నాయేమో అని చుట్టుపక్కల అంతా వెతికింది. టేబుల్ మీద ఉన్న ఒక పాత పెన్ స్టాండ్ అడుగున చిన్న తాళం చెవి కనిపించింది. గుండె వేగంగా కొట్టుకోగా వణుకుతున్న చేతులతో ఆ తాళంతో డ్రాయర్ తెరిచింది. అందులో ఒక పాత బ్రౌన్ కలర్ డైరీ. దాని కింద కొన్ని మెడికల్ రిపోర్ట్స్, హాస్పిటల్ బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ చూడగానే కావ్య కళ్ళు పెద్దవయ్యాయి. అవి నగరంలోని అత్యంత ఖరీదైన అపోలో హాస్పిటల్వి. ఒక్కో బిల్లు లక్షల్లో ఉంది. ఆ బిల్స్ మీద ఉన్న పేషెంట్ పేరు దగ్గర కావ్య చూపు ఆగిపోయింది. పేరు నందిని. వయసు 24 సంవత్సరాలు. వార్డ్ విఐపి ఐసీయూ రూమ్ నెంబర్ 402. నందిని ఆ పేరును పెదవులపై నెమ్మదిగా ఉచ్చరించింది కావ్య. అంటే విక్రమ్ ప్రాణంగా ప్రేమించే అమ్మాయి పేరు నందిని అన్నమాట. ఇంకా ఏదైనా తెలుస్తుందేమో అని ఆ బిల్స్ కింద ఉన్న బ్రౌన్ డైరీని తెరిచింది. అందులో మొదటి పేజీలో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూడగానే కావ్య ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. అందులో విక్రమ్, ఒక అందమైన అమ్మాయి పక్క పక్కన నిలబడి ఉన్నారు. ఆ అమ్మాయే నందిని అని కావ్యకు అర్థమైంది. నందిని చాలా ఆధునికంగా జీన్స్ టాప్ వేసుకొని జుట్టు గాలికి ఎగురుతుండగా ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉంది. విక్రమ్ ఆమె భుజం మీద చెయ్యి వేసి ప్రపంచం మొత్తాన్ని గెలిచినంత ఆనందంగా నవ్వుతున్నాడు. తాతయ్య చెప్పిన పాత విక్రమ్ అతనే. ఆ ఫోటోలో ఉన్న విక్రమ్ కళ్ళల్లో ఎంత ప్రేమో, ఎంత సంతోషమో. అలాంటి విక్రమ్ ముఖం ఇప్పుడు ఒక రాతిశిల్పంలా ఎందుకు మారిపోయిందో కావ్యకు అర్థం కావడం లేదు. డైరీలో కొన్ని పేజీలు తిరగేసింది. అందులో విక్రమ్ రాసుకున్న కొన్ని వాక్యాలు ఆమె కంటపడ్డాయి. నందు, నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నాకు బతకడం అంటే ఏంటో తెలిసింది. నా ప్రతి శ్వాసలోనూ నువ్వే ఉన్నావు. నీకు ఏమైనా జరిగితే నేను బతికి ఉండి కూడా చనిపోయినట్లే. నా ప్రాణాలైనా ఇచ్చి నిన్ను కాపాడుకుంటాను. ఇది నీ విక్రమ్ నీకు ఇస్తున్న మాట. ఆ కావ్యాలు చదువుతుంటే కావ్య కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. విక్రమ్ మీద అంతవరకు ఉన్న కోపం ఒక్కసారిగా జాలిగా మారింది. విక్రమ్ క్రూరుడు కాదు. తన ప్రేమను బతికించుకోవడం కోసం అహర్నిశలు తల్లడిల్లుతున్న ఒక ప్రేమికుడు. కానీ ఆ ప్రేమ కోసం తన జీవితాన్ని బలి చేయడం అనేది మాత్రం కావ్యకు అన్యాయంగానే అనిపించింది. నందినికి ఏమైంది? ఆమె ఎందుకు ఐసీయూలో ఉంది? డాక్టర్కి కాల్ చేసి తన పెళ్లి విషయం నందినికి తెలియకూడదని విక్రమ్ ఎందుకు అన్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కేవలం ఆ ఆసుపత్రిలోనే దొరుకుతుందని కావ్యకు అర్థమైంది. అక్కడ ఉన్న వస్తువులన్నీ యథావిధిగా సర్దేసి డ్రాయర్ లాక్ చేసి తాళం యథాస్థానంలో ఉంచి కావ్య తన గదిలోకి వచ్చేసింది. సాయంత్రం 6 గంటలకు విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అతని ముఖం చాలా అలసిపోయినట్లుగా ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రంతా నిద్రపోకపోవడం, పగలంతా ఆఫీస్ టెన్షన్, నందిని గురించి ఆలోచనలు అన్నీ కలిసి అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని కావ్యకు అర్థమవుతోంది. గదిలోకి రాగానే విక్రమ్ కోటు తీసి సోఫా మీద వేశాడు. కావ్య అతనికి మంచి నీళ్లు అందించింది. విక్రమ్ నీళ్లు తాగి గ్లాస్ టేబుల్ మీద పెడుతుండగా కావ్య నెమ్మదిగా అంది, మీరు బాగా అలసిపోయినట్లున్నారు. అత్తయ్య గారు టీ తీసుకురమ్మంటారా? విక్రమ్ ఆమె వైపు కొద్దిగా ఆశ్చర్యంగా చూశాడు. నిన్న రాత్రి అంత జరిగిన తర్వాత కూడా కావ్య తనతో ఇంత మర్యాదగా ఎలా మాట్లాడుతుందా అని అతనికి అర్థం కాలేదు. వద్దు, నాకు ఆకలిగా లేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ అని కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలాడు. కావ్య అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే నిలబడింది. విక్రమ్ కళ్ళు తెరిచి చూసి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అని కొద్దిగా చిరాకు పడ్డాడు. కావ్య ధైర్యం తెచ్చుకొని గొంతు సవరించుకొని అడిగింది, నేను మీ జీవితంలో జోక్యం చేసుకోనని మీకు మాట ఇస్తున్నాను విక్రమ్. మీ వ్యక్తిగత విషయాలు, మీ గతం, మీ ప్రేమ ఇవేమీ నేను లాక్కోవాలని అనుకోవడం లేదు. నేను మీకు కేవలం బయటి ప్రపంచం కోసం భార్యగానే ఉంటాను. కానీ మీరు ఇలా రోజు రోజుకి కృషించిపోవడం తాతయ్య గారు గమనిస్తే ఆయన గుండె తట్టుకోగలదా? మీకు మీ ప్రేమ ఎంత ముఖ్యమో మీ తాతయ్య ప్రాణాలు కూడా అంతే ముఖ్యం కదా. ఆ మాటలకు విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. కావ్య గొంతులో కోపం లేదు. కేవలం ఒక రకమైన అవగాహన, జాలి మాత్రమే ఉన్నాయి. ఆమెకు తన గురించి ఏదో అర్థమైనట్లు అనిపించింది. విక్రమ్ లేచి కూర్చుని కావ్య వైపు తీక్షణంగా చూశాడు. నీకెందుకు ఇంత శ్రద్ధ? నా పరిస్థితి ఏమైతే నీకేంటి? తాతయ్య పోతే నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. అప్పటిదాకా ఈ నాటకం ఆడక తప్పదు. నాకు ఆడటం ఇష్టం లేదండి. కావ్య గొంతు స్థిరంగా ఉంది.
మీరు ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తూ నా మెడలో తాళి కట్టడం ద్రోహమే కావచ్చు. కానీ ఇప్పుడు మీరు నా భార్యగా మీ మనసులో స్థానం లేకపోయినా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యతలు నేను నెరవేరుస్తాను. మీకు సహాయంగా ఉంటాను. మీరు దేనికోసం అయితే ఇల్లంతా తల్లడిల్లిపోతున్నారో ఆ పోరాటంలో నేను కూడా నా వంతు సహాయం చేయాలని అనుకుంటున్నాను. విక్రమ్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆవేశంగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోవాలనిపించిన కావ్య మాటల్లోని నిజాయితీ అతన్ని కట్టిపడేసింది. నీకు ఏమీ తెలీదు కావ్య. ఇది నువ్వు అనుకున్నంత చిన్న సమస్య కాదు. ఇది జీవితాలకు సంబంధించిన విషయం అని తల వంచుకొని అన్నాడు విక్రమ్. నాకు తెలుసు విక్రమ్, ఆ సమస్య పేరు నందిని అని. ఆ పేరు కావ్య నోటి నుంచి వినగానే విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళల్లో చెప్పలేనంత షాక్, కోపం, భయం ఒక్కసారిగా కదలాడాయి. అతను విద్యుదఘాతానికి గురైనట్లు సీట్లో నుంచి లేచి నిలబడ్డాడు. నాకు తెలుసు విక్రమ్, ఆ సమస్య పేరు నందిని అని. ఆ పేరు కావ్య నోటి నుంచి వినగానే గదిలో ఉన్న గాలి ఒక్కసారిగా స్తంభించిపోయినట్లు అనిపించింది. విక్రమ్ ముఖంలో అప్పటి వరకు ఉన్న అలసట, నీరసం మాయమైపోయి వాటి స్థానంలో భయంకరమైన షాక్, కోపం ఆవహించాయి. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. కుర్చీలో నుంచి స్ప్రింగ్లా లేచి నిలబడ్డాడు. అతని చేతులు పిడికిలిగా బిగుసుకున్నాయి. అతను వేగంగా కావ్య వైపు అడుగులు వేశాడు. కావ్య ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తను ఈ నిజాన్ని ఎదుర్కోవలసిందే అని మానసికంగా సిద్ధపడే ఉంది. విక్రమ్ ఆమె దగ్గరకు రాగానే ఆమె రెండు భుజాలను తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టులో ఎంత కసి ఉందంటే ఆమె ఎముకలు చిట్లుతున్నట్లుగా అనిపించింది. ఎవరు చెప్పారు నీకు ఈ పేరు? నా గతం గురించి ఆరా తీయొద్దని నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను కదా. ఎలా తెలుసు నీకు? చెప్పు అని పళ్ళు కొరుకుతూ గొంతు బయటకు వినపడకుండా అరిచాడు విక్రమ్. కావ్య అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. నేనే వెతికాను. మధ్యాహ్నం మీ స్టడీ రూమ్లోకి వెళ్ళాను. అక్కడ డ్రాయర్లో ఉన్న హాస్పిటల్ బిల్స్, మీ డైరీ చూశాను. ఆ మాట వినగానే విక్రమ్ అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు. హౌ డేర్ యూ? నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వెళ్ళడానికి, నా వస్తువులు ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? అసలు నా జీవితంతో నీకేంటి సంబంధం? నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను. డబ్బు కావాలంటే అడుగు ఇస్తాను. కానీ నా పర్సనల్ లైఫ్లోకి తొంగి చూస్తే మాత్రం నేను మనిషిని కాదు, మృగాన్ని అవుతాను అంటూ ఆమెను గోడకేసి బలంగా నెట్టాడు. కాఫీ వీపు గోడకు గట్టిగా తగిలింది. నొప్పికి ఆమె కళ్ళు మూసుకుంది కానీ ఏడవలేదు. నెమ్మదిగా కళ్ళు తెరిచి కోపంతో రగిలిపోతున్న విక్రమ్ వైపు చూసింది. నన్ను కొట్టండి, చంపేయండి, కానీ మీరు పడుతున్న ఈ నరకం నుంచి బయటపడండి విక్రమ్. మీ డైరీ చదివాను. నందినిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థమైంది. ఒకరిని అంతలా ప్రేమించే వ్యక్తి మృగం కాలేడు. మీరు పైకి ఎంత కోపం ప్రదర్శించినా లోపల మీరు ఒక చిన్న పిల్లాడిలా గుక్కు పెట్టి ఏడుస్తున్నారని నాకు తెలుసు. మీ బాధను పంచుకోవడానికి మీకు తోడు కావాలి. నేను మీ భార్యగా ఆ స్థానం అడగడం లేదు. కనీసం ఒక స్నేహితురాలిగా నా సాయం తీసుకోలేరా? కావ్య గొంతులో కల్మషం లేదు. కేవలం స్వచ్ఛమైన జాలి, ఆప్యాయత మాత్రమే ఉన్నాయి. ఆ మాటలు విక్రమ్ మనసును ఏదో చేశాయి. అతని చేతులు నెమ్మదిగా కిందకు జారాయి. కావ్య కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ అతన్ని కట్టిపడేసింది. నన్ను చంపినా సరే నీ బాధను పంచుకుంటాను అని అంటున్న ఈ అమ్మాయిని చూసి అతనికి మొదటిసారి ఆశ్చర్యం వేసింది. అతను తల పట్టుకొని మంచం మీద కూలబడ్డాడు. అతని కళ్ళ వెంబడి ఒక్కసారిగా కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నాకు ఎవరు సహాయం వద్దు కావ్య. ఎవరు నాకు సహాయం చేయలేరు. నా నందిని జీవితం ఒక ముళ్ళకంచెలో ఇరుక్కుపోయింది. తను ఆసుపత్రి బెడ్ మీద ప్రాణాలతో పోరాడుతుంది. తను లేకుండా నేను బతకలేను. కానీ తాతయ్య గుండె జబ్బు వల్ల ఆయన్ని ఎదురించలేక నీ మెడలో తాళి కట్టాను. నేను ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్న పాపిని. నన్ను క్షమించు కావ్య. నా వల్ల నీ జీవితం నాశనమైంది అంటూ చిన్న పిల్లాడిలా రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడవడం మొదలుపెట్టాడు విక్రమ్. కావ్యకు గుండె తరుక్కుపోయింది. తను కలలు కన్న భర్త కాకపోయినా తన మెడలో తాళి కట్టిన వాడు ఇలా ముక్కలైపోతుంటే ఏ ఆడది తట్టుకోగలదు? ఆమె నెమ్మదిగా వెళ్ళి అతని పక్కన కూర్చుంది. అతని భుజం మీద చెయ్యి వేయబోయి మళ్ళీ వెనక్కు తీసుకుంది. విక్రమ్, ఏడవకండి. ఏడుస్తే సమస్య పరిష్కారం కాదు. నందినికి ఏమైంది? తను ఎందుకు ఐసీయూలో ఉంది? నా దగ్గర ఏమీ దాచకండి. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి అని బతిమలాడింది కావ్య. విక్రమ్ కళ్ళు తుడుచుకుని తల ఎత్తాడు. కానీ ఇంకా పూర్తిగా ఆమెను నమ్మడానికి అతని మనసు ఒప్పుకోలేదు.
నీకు అన్నీ చెప్పే సమయం వస్తుంది కావ్య. కానీ ఇప్పుడు కాదు. నువ్వు చూసింది సగమే. ఇంకా చాలా పెద్ద గతం ఉంది. అదంతా తెలిస్తే నువ్వు భయపడతావు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయి. ఇక మీదట నందిని గురించి కానీ, నా గతం గురించి కానీ ఎవరి ముందు మాట్లాడవద్దు. ఇది నా ఆర్డర్ కాదు. ఒక రిక్వెస్ట్ అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. కావ్యకు అర్థమైంది గాయం చాలా లోతైనది. ఒక్క రోజులో విక్రమ్ తన మనసును పూర్తిగా తెరవలేడు. కానీ నిన్నటికి ఇవాల్టికి చాలా మార్పు వచ్చింది. అతను కనీసం తన ముందు కన్నీళ్లు పెట్టుకోగలిగాడు. తన తప్పును అంగీకరించాడు. ఇది ఒక చిన్న గెలుపుగా భావించింది కావ్య. ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర వాతావరణం కొద్దిగా గంభీరంగా ఉంది. విక్రమ్ ముఖం పాలిపోయి ఉంది. రాత్రంతా నిద్రపోకపోవడం వల్ల కళ్ళు వాచిపోయి ఉన్నాయి. తాతయ్య గారు పేపర్ చదువుతూ విక్రమ్ వైపు చూసి, ఏంట్రా విక్రమ్ ముఖం అలా పీక్కుపోయింది? రాత్రి ఏమైనా ఆఫీస్ పని చేస్తూ మేల్కున్నావా అని అడిగారు. విక్రమ్ సమాధానం చెప్పడానికి తడబడ్డాడు. సరిగ్గా అప్పుడే కావ్య వేడి వేడి ఉప్మా తీసుకువచ్చి వడ్డిస్తూ, అవును తాతయ్య, రాత్రి ఏదో అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉందని అర్ధరాత్రి వరకు ల్యాప్టాప్ ముందే కూర్చున్నారు. ఎంత చెప్పినా వినలేదు. మీరైనా కాస్త మందలించండి. ఇలా అయితే ఆరోగ్యం ఏమవుతుంది అని ఎంతో సహజంగా అబద్ధం చెప్పి పరిస్థితిని కవర్ చేసింది. విక్రమ్ ఆశ్చర్యంగా కావ్య వైపు చూశాడు. తను అడగకుండానే ఆమె తనను ఎలా కాపాడిందో అతనికి అర్థమైంది. తాతయ్య నవ్వి, చూశావా విక్రమ్, పెళ్ళామంటే అలా ఉండాలి. ఇక నుంచి నీ ఆరోగ్యం బాధ్యత నా కోడలిదే అని అన్నారు. ఆ తర్వాత విక్రమ్ కారు తీసుకుని బయలుదేరుతుండగా కావ్య గేటు వరకు వచ్చింది. విక్రమ్ కారు అద్దం నుంచి థ్యాంక్స్ అని చిన్నగా చెప్పాడు. కావ్య చిరునవ్వుతో, భార్యగా నటించడం కూడా నా బాధ్యతే కదా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది. విక్రమ్ కారు ముందుకు కదిలింది. విక్రమ్ వెళ్ళిన కొద్దిసేపటికి కావ్య మనసులో ఒక బలమైన ఆలోచన మొదలైంది. విక్రమ్ తనకు సగం నిజమే చెప్పాడు. మిగతా సగం తెలుసుకోవాలంటే తను స్వయంగా వెళ్ళి నందిని చూడాలి. ఆసుపత్రి వాతావరణం, అక్కడి పరిస్థితులు చూస్తే కానీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ ఇంట్లో నుంచి ఎలా బయటకు వెళ్ళాలి? కొత్త కోడలు ఒంటరిగా బయటకు వెళితే అత్తయ్య గారు ఒప్పుకోరు. వెంటనే కావ్య అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నిన్న రాత్రి నాకు దేవుడి కలలోకి వచ్చాడు. పెళ్లి తర్వాత నేను మా ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్ళలేను కదా. అందుకే దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వస్తాను అని అడిగింది. కనకదుర్గ గారు సంతోషంగా ఒప్పుకున్నారు. అలాగే అమ్మ, మంచి పని. డ్రైవర్ని తీసుకువెళ్ళు. వద్దత్తయ్య, డ్రైవర్ అన్నయ్యకు వేరే పనులు ఉన్నాయి కదా. నేనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి వస్తాను. అరగంటలో వచ్చేస్తాను అని కన్విన్స్ చేసి బయటకు వచ్చింది కావ్య. గుడి దగ్గర క్యాబ్ దిగి దేవుడికి దండం పెట్టుకుని అక్కడి నుంచి ఆటో తీసుకుని జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్కి బయలుదేరింది. ఆటోలో వెళ్తున్నంతసేపు కావ్య గుండె దడదడలాడుతుంది. తను చేయబోయే పని కరెక్టేనా? విక్రమ్కి ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది? నందినిని చూస్తే తాను తట్టుకోగలదా? ఇలాంటి ఎన్నో ఆలోచనలు. ఆసుపత్రికి చేరుకుంది కావ్య. ఆ భారీ భవనం, డాక్టర్ల హడావిడి, ఎమర్జెన్సీ సైరన్లు, అంతా గందరగోళంగా ఉంది. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి ముఖానికి చున్నీ అడ్డు పెట్టుకుని, వీఐపీ ఐసీయూ వార్డ్ ఎక్కడండి అని అడిగింది. 4th ఫ్లోర్ మేడం, లిఫ్ట్ తీసుకుని వెళ్ళండి అని చెప్పింది రిసెప్షనిస్ట్. లిఫ్ట్ ఎక్కి 4వ అంతస్తుకు చేరుకుంది. అక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. కారిడార్లో ఏసీ చల్లదనం, ఫినాయిల్ వాసన వస్తుంది. ఎక్కడా పెద్దగా జనసంచారం లేదు. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కానీ నర్సులు అటు ఇటు తిరుగుతుండడంతో కావ్య ఎవరి కంట పడకుండా గోడ చాటుగా నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ వరుసగా గదులు ఉన్నాయి. 401, 402. రూమ్ నెంబర్ 402 గది బయట ఇద్దరు బౌన్సర్లు నిలబడి ఉన్నారు. కావ్యకు ఆశ్చర్యం వేసింది. ఒక పేషెంట్కి ఇంత సెక్యూరిటీ ఎందుకు? విక్రమ్ తన భార్యగా తనకు కూడా ఎప్పుడూ ఇంత సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదే. నందినికి ఎవరి నుంచైనా ప్రాణాపాయం ఉందా? బౌన్సర్లు అటు ఇటు తిరుగుతున్న సమయంలో కావ్య నెమ్మదిగా వెళ్ళి ఆ గదికి ఉన్న గాజు అద్దం గుండా లోపలికి చూసింది. లోపల దృశ్యం చూడగానే కావ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. గది మధ్యలో ఉన్న ఒక పెద్ద అధునాతన ఐసీయూ బెడ్ మీద ఒక అమ్మాయి పడుకొని ఉంది. ఆ అమ్మాయే నందిని. కానీ ఫోటోలో చూసిన నందినికి ఇప్పుడు ఇక్కడ ఉన్న నందినికి అస్సలు పోలికే లేదు. ముఖం పాలిపోయి కళావిహనంగా ఉంది. ముక్కుకు ఆక్సిజన్ మాస్క్
చేతులకు సలైన్ పైపులు, పక్కన హార్ట్ బీట్ చూపిస్తున్న మానిటర్ల చప్పుడు. ఆమె తలకు ఒక పెద్ద బ్యాండేజ్ కట్టి ఉంది. ఒక కాలుకు ప్లాస్టర్ వేసి ఎత్తుగా వేలాడదీశారు. ఆమె అచేతన స్థితిలో ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఆమె పక్కనే ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నాడు విక్రమ్. అతని చూపులు ఒక్క క్షణం కూడా నందిని ముఖం పైనుంచి పక్కకు జరగడం లేదు. నందిని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని దానిపై తల ఆనించుకొని ఉన్నాడు. అతని భుజాలు కదులుతున్నాయి. అంటే అతను ఏడుస్తున్నాడు. కావ్యకు కన్నీళ్లు ఆగలేదు. తన జీవితం నాశనం చేశాడన్న కోపం విక్రమ్ మీద ఉన్నప్పటికీ ఈ క్షణంలో మాత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమికుడిగా విక్రమ్ పడుతున్న వేదన ఆమెను కదిలించింది. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి కళ్ళ ముందు అలా జీవోత్సవంలా పడి ఉంటే విక్రమ్ మనసు ఎంత నరకం అనుభవిస్తుందో ఆమెకు అర్థమైంది. అదే సమయంలో గదిలోకి ఒక డాక్టర్ వచ్చాడు. కావ్య కొద్దిగా పక్కకు తప్పుకొని తలుపు సందులో నుంచి వారు మాట్లాడుతున్నంతా వినడానికి ప్రయత్నించింది. విక్రమ్, నువ్వు ఇలా రోజు వచ్చి గంటల తరబడి కూర్చుంటే ఎలా? నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నందిని కండిషన్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. షీ ఈజ్ ఇన్ డీప్ కోమా అన్నాడు డాక్టర్. విక్రమ్ తల ఎత్తి డాక్టర్ వైపు చూశాడు. అతని కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. లేదు డాక్టర్, నా నందుకి ఏమీ కాదు. తను నా మాట వింటుంది. నేను పిలిస్తే ఖచ్చితంగా లేచి వస్తుంది. ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళను వదిలిపెట్టను డాక్టర్. నా నందుని ఈ స్థితికి తీసుకువచ్చిన ఆ రాక్షసుడిని నా చేతులతోనే చంపేస్తాను అంటూ విక్రమ్ కళ్ళల్లో ఒక భయంకరమైన కసి, పగ రగిలాయి. బయట ఉన్న కావ్యకు ఈ మాటలు విని గుండె జల్లుమంది. యాక్సిడెంట్, రాక్షసుడు చంపేస్తాడు అంటే నందినికి జరిగింది సాధారణ ప్రమాదం కాదా? ఎవరో కావాలని ఆమెను చంపడానికి ప్రయత్నించారా? వాళ్ళెవరు? విక్రమ్ ఎవరి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలన్నీ కావ్య బుర్రను తొలిచేస్తుండగా ఒక్కసారిగా ఆమె వెనక ఒక గరుకైన గొంతు వినిపించింది. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? కావ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఒక బౌన్సర్ ఆమెను అనుమానంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.